10 లక్షల జనాభా. అంటే కోటి జనాభాని మనం 29 గ్రామాల్లో చూడాలా, 50,000 ఎకరాల్లో చూడాలి? మరి అదే కదా ఇప్పుడు సమస్య. అదే కదా జగన్ చెప్పే మాట. గ్రామం వేరు, అతనికి సరైనటువంటి తెలుగులో ఏది మన పవన్ కళ్యాణ్ లాగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసే తత్వం, చంద్రబాబు నాయుడు లాగా ప్రొవోకేటివ్ తెలుగు ఎక్స్ప్లెనేషన్ అతనికి రాదు. అతనికి ఆ భాషాపరమైన సమస్య అంటే అలా సూట్ గా చెప్పి కూడా లాస్ట్ టైం దెబ్బతిన్నారు. ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి ఇంతకు మించి ఇవ్వలేము, ఇంతకు మించి సంక్షేమాలు రావు, డబ్బులు లేవని చెప్తే పక్కన కూర్చోబెట్టారు. ఈ విషయంలో సూటిగా చెప్పడాన్ని నేను హర్షిస్తా. అయితే అర్థమయ్యేలా చెప్పడంలో మిస్ అవుతున్నాడు. టైటిల్స్ పెట్టడం తప్పు అంటున్నా నేను. మావిగన్ అనేటటువంటిది అనవసర పదం. మొదట మాట్లాడావు, ఇక వదిలేయి. అమరావతి నా దృష్టిలో 3 ఊళ్ళ నగరం. ఇప్పుడు హైదరాబాద్ ఏంటండి, హైదరాబాదు, రంగారెడ్డి, సికింద్రాబాద్ మూడిటితో పాటు మెదక్లో కొంత కలిసి, మెదక్ తీసేద్దాం, 3 కలిపితేనే కదా ఒక నగరం. 3 జిల్లాలు ఒక నగరం. ఇక్కడే తను చెప్తుంది అదే. అది అలా చెప్పలేకపోతున్నారు ఆయన. చెప్పేది అదే. అతనికి తెలుగు మీద కమాండ్ ఏది చంద్రబాబు మాటలో పవన్ మాటలకు ఇతను రియాక్షన్ గా మాట్లాడుతున్నాడు తప్పించి కన్స్ట్రక్టివ్ గా ఆర్గనైజ్డ్ గా చెప్పలేకపోతున్నాడు అతను. ఈ మావిగన్ అనే పదం మొదటిసారి అన్నాడంటే అర్థం ఉంది. నిన్న మాట్లాడినప్పుడు మేము దానికే ప్రిపేర్ అవుతున్నాం అన్నాం. మావిగన్